ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షించండి. పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మన సంఘం కోసం, మన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మదేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మనందరికీ అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మదేవుడు మనతో చెప్తా ఉన్నాడు, పిల్లలారా, ఏంటండి, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలను గూర్చి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలారా, చాలామంది పిల్లలు కుటుంబాల్లో నివసించడం మనం చూస్తూ ఉంటామండి. పిల్లలను గూర్చి పరిశుద్ధాత్మదేవుడు చెప్తా ఉన్నాడు, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. అంటే పిల్లలు, విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, కాలేజీకి వెళుతున్నటువంటి పిల్లలు, చాలామందిని గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు తల్లిదండ్రులకు లోబడనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారండి. తల్లిదండ్రుల యొక్క మాటను వినేటువంటి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క మాటను వినని పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు నీ పిల్లలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులుగా మీకు లోబడుతున్నారా? మీ మాటను మీ పిల్లలు వింటున్నారా? మీ మాట ఎడల మీ పిల్లలు లక్ష్యం ఉంచుతున్నారా? మీరు ఏది చెబితే అది చేయగలుగుతున్నారా? చాలామంది ఈరోజు పిల్లలు టీవీకి బానిసలు అయిపోతూ ఉన్నారండి. చాలామంది ఈరోజు పిల్లలు సెల్ ఫోన్కు బానిసలు అయిపోతూ ఉన్నారు. వాటిలో వచ్చేటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి దృశ్యాలు చూసి వాటిని నేర్చుకుని తల్లిదండ్రులను ఎదిరించడం, పెద్దలను ఎదిరించడం, ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు లేకుండా చాలామంది పిల్లలు నివసిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మన పిల్లలు మనకి లోబడాలి అంటే దేవుని వాక్యమందు వారిని పెంచగలగాలి. వాక్యానుసారంగా వారు జీవించాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన వారికి మనం నేర్పించగలగాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, దేవుని వాక్యం అంటుంది కదా, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించి మాట్లాడరండి, వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ ఉంటారండి. చాలామంది పిల్లలు గమనించండి, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లి మీద ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారండి, తండ్రి మీద ఎదురు తిరిగే వారు ఉన్నారు, వాళ్ళతో పోట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కక్షలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గృహాల్లో ఏర్పడతా ఉన్నాయి. దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యము వారి హృదయాల్లో లేకపోవడమే, దేవుని వాక్యానుసారంగా వారు జీవించకపోవటమే. ఈరోజు నీ పిల్లలు, మనందరి పిల్లలు క్షేమంగాను ఆరోగ్యంగాను లోబడేటువంటి వారిగా ఉండాలి అని అంటే వారు దేవుని వాక్యములో ఎదుగుదల వారికి అనుగ్రహించబడాలి. దేవుని వాక్యం వారి హృదయాల్లోనికి వెళ్ళాలంటే వారిని మనం దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాలి. ఈరోజు గమనించండి, దేవుని వాక్యం ఉంటుంది కదా, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. చిన్నపిల్లలారా, యవనస్తులారా, ఒకవేళ మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండకపోతే దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా లోబడేటువంటి మంచి మనస్సు పరిశుద్ధాత్మదేవుడు పిల్లలైన మీకు అనుగ్రహించునుగాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు తండ్రి. డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో, ఎవరైనా అస్వస్థతతో బాధపడుతుంటే దయచేసి వారిని, వారి కుటుంబాలను ముట్టి స్వస్థపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. ప్రతి ఆటంకాలు తొలగించి అద్భుతం చేసి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.